హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంది కమెంట్స్లో చాలా డౌట్స్ అయితే రావడం జరిగింది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ డౌట్స్ మీలో చాలా మందికి అయితే ఉండొచ్చు, కాబట్టి అందరికీ కలిపి మొత్తం డౌట్ క్లారిఫికేషన్ ఒకే సెషన్లో క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో చాలా మంది అడుగుతున్నది ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి, సార్ అసలు ఏ కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తాయి ఏంటి, ఒకసారి క్లియర్ కట్గా మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి అని అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవి టోటల్ పార్టిసిపేటింగ్ కాలేజెస్ అండి. సో ఇవి మొత్తం మనకి ఇప్పుడు ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తున్న టోటల్ కాలేజెస్ అండ్ అలాగే బ్రాంచెస్ తాలూకా లిస్ట్. సో ఇప్పుడు ఇందులో కాలేజ్ టైప్స్ కనుక మనం చూసినట్టయితే మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్? ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనకు ఉన్నాయి. సో వీటి తాలూకా ఫీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఫీజెస్ కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజీల్లో జాయిన్ అవుతారో వీళ్ళందరికీ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అయితే అప్లికబుల్. ఓకేనా? సో ఎంసెట్ కౌన్సిలింగ్ త్రూ ఈ కాలేజీల్లో జాయిన్ అయ్యి ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెస్ మనకి నెంబర్ ఆఫ్ కాలేజీలు ఉన్నాయండి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజెసే. సో ప్రైవేట్ కాలేజీల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళకి కూడా ఏదైతే ఇక్కడ మీకు ఫీజు మెన్షన్ చేస్తున్నారో ఈ ఫీజు ఎంత అయితే అంత మీకు గవర్నమెంట్ అయితే రీఎంబర్స్ చేస్తుంది. ఫుల్ ఫీ రీఎంబర్స్ చేస్తుందండి. ఓకేనా? మీ ఫీజు ఎంత ఉంటే అంత, 35,000 ఫీజు ఉన్నా మొత్తం ఫీజు రీఎంబర్స్ అవుతుంది, 70,000 ఫీజు ఉన్నా మొత్తం ఫీజు గవర్నమెంట్ మీకు రీఎంబర్స్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ప్రైవేట్ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్. సో చాలా మందికి ఉన్న డౌట్, అసలు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలో ఏవైతే ఉన్నాయో ఇందులో పెడితే అసలు ఫీ రీఎంబర్స్మెంట్ రాదా ఏంటి అన్నట్టు చాలా మందికి డౌట్ ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల్లో కూడా మనకి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. దీనికి మీకు ప్రూఫ్ కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడే. ఇక్కడ మనం ఇలా ఇచ్చామనుకోండి, విల్ వి గెట్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇన్ ఏపీ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనగానే మనకు ఫస్ట్ వచ్చింది ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీఎంబర్స్మెంట్. సో ఏ కాలేజెస్ అయితే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఈ ప్రతి కాలేజ్లోని కూడా మనకి ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీంట్లో కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ ఉన్నది ఎస్ఎస్ అండి. ఇవి సెల్ఫ్ సపోర్టింగ్ మనకు ఓన్లీ ఒక్క కాలేజే ఉందండి, ఎస్వియు సిఎస్. ఓకేనా? కొంచెం పెద్ద చేస్తున్నాను. సో ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతి అనేది కాలేజ్ ఉంది. సో ఈ ఓన్లీ ఒక్క కాలేజ్లో మాత్రమే మనకి వీళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఇవ్వట్లేదని క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. పబ్లిక్గా సర్క్యులర్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కాలేజ్ తాలూకా ఫీజు వచ్చేసి మనకి నియర్లీ 1,50,000 అనమాట. సో ఎవరైతే అంత ఎఫర్ట్ చేయగలం అనుకుంటే అలాంటి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే మీకు ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఎవరికైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఉండదో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ కాలేజ్ అయితే మాత్రం చూస్ చేసుకోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకున్నవి యూనివర్సిటీస్ అండి. సో యూనివర్సిటీస్లో ఆల్రెడీ మనకి ఫీజు ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువే, బట్ ఇందులో కూడా మనకి సిమిలర్గానే ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా? సో 10,000 ఉన్నా మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అయిపోతుంది, 39,500 ఉన్నా మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే అయిపోతుంది. సో దాని గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అంత అవసరం లేదు. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ సంబంధించి. సో ఫీ రీఎంబర్స్మెంట్ సంబంధించి అందరికీ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఆప్షన్స్ పెట్టారో మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏదైతే మీకు ఆప్షన్ ఫామ్ అని చెప్పాను కదా, ఆప్షన్ ఫామ్ చెక్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ మీరు అనుకున్నట్టుగా పెట్టారో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమన్నా అందులో కరెక్షన్స్ ఉన్నట్టయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్పటిదాకా మీరు ఎన్నిసార్లైనా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒకటే నేను చెప్పేది, ఎవరు ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోకండి. ఒకసారి ఫ్రీజ్ చేశారంటే మళ్ళీ కరెక్షన్స్ చేయడానికి కుదరదు. సో నీట్గా హ్యాపీగా కొంచెంగా నీట్గా పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రతిసారి చెక్ చేసుకోండి. మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ప్రాపర్గా ఉన్నా లేదా అన్నీ చెక్ చేసుకోండి. ఏమన్నా మార్చాలి అనుకుంటే మళ్ళీ హ్యాపీగా మార్చుకోండి. సో మీకు టైం అయితే ఉంది కాబట్టి నీట్గా ఎప్పటికప్పుడు R&D చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అండ్ ఫైనల్ డే వరకు మనకి ఛాన్స్ ఉంది కాబట్టి అప్పటిదాకా కూడా చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్గా పెట్టారా లేదా ఆప్షన్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సిఎస్ఎంకి ఏఎంఎల్కి డిఫరెన్స్ ఏంటి ప్లీజ్ రిప్లై. ఇది ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు. సో దీని గురించి క్లారిటీ ఇచ్చేద్దామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏఎంఎల్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకేనా? అండ్ అలాగే సిమిలర్గా
సిఎస్ఎం చూసారనుకోండి, ఇక్కడ ఏముందండి, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. సో రెండింటికి డిఫరెన్స్ ఏం లేదండి, రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగే. బట్ కొంతమంది ఏంటంటే రిప్రజెంట్ చేసేటప్పుడు సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఎలా రిప్రజెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో సిఎస్సి బ్రాంచ్ ఇది అని మీకు తెలియడానికి ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, అంత మించి ఏం లేదు. బట్ కొన్ని కాలేజీలు ఏంటంటే అలా కాకుండా డైరెక్ట్గా ఏఎం అని, డిఎస్ అని అలా రిప్రజెంట్ చేస్తారు. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదండి, రెండు కూడా సేమే. ఓకేనా. నెక్స్ట్ క్రేజీ ఛానల్ అంట, వీళ్ళు అడుగుతున్నారు ఎస్వియు సిఎస్ఎఫ్ అని చెప్పేసి ఒకటి ఉంది, అందులో ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అండి ఇది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ దేనికన్నా సరే మనకి ఫీ రీయింబర్స్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆల్మోన్ అశోక్ అడుగుతున్నారు ఏఎన్సియుఎస్ఎఫ్ కాలేజ్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అందులో ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుందా లేదా అని. పక్కాగా ఉంటుందండి, సో మీరు కన్సర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ అప్లికబుల్ వచ్చింది, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ వెరిఫై చేయించున్నట్టయితే మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా. ఓకేనా. సో డెఫినెట్గా మీకు రిజాల్వ్ అయిపోతుంది ఇష్యూ. అండ్ నెక్స్ట్ ధనుష్ చెప్తున్నారు ప్రింటెడ్ వెరిఫైడ్ అప్లికేషన్లో హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను కానీ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. మేబీ మీకు ఇక్కడ ఆల్రెడీ మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మన వ్యూవరే చెప్పారండి. సో ఏదైతే మీకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు, మీకు ఏదైతే పాపప్ ఉన్నదో మనకి యాడ్స్ పాపప్స్ ఉంటాయండి, అది ఎవరన్నా బ్లాక్ చేసినట్టయితే వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదంట. ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. సో ఏం చెప్తున్నారంటే ఎవరికైతే ఇలా ప్రింట్ వెరిఫైడ్ సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయో, జనరల్గా ఎక్కువ ఏంటంటే మొబైల్ ఓపెన్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మీకు 3 డాట్స్ కనిపిస్తాయో మొబైల్లో అందు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేది వస్తుంది మీకు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే సైట్ సెట్టింగ్స్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే పాపప్ యాడ్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ పాపప్ యాడ్స్ ఏదైతే ఉన్నదో ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఏదైతే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉందో ఇమీడియట్గా అదైతే ఓపెన్ అయ్యి చూపిస్తుందంట. సో ఎవరికైతే ఈ వెరిఫైడ్ అప్లికేషన్ తాలూకు ఇష్యూ ఉందో వాళ్ళు ఇది చేసినట్టయితే ఇమీడియట్గా మీకు వర్క్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇష్యూ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ జడ్సన్ అభిషేక్ అడుగుతున్నారు ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 5 years కోర్సు ఏ కాలేజీల్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ప్రెసెంట్ మన ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదండి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వెబ్సైట్లో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ మనం చూసినట్టయితే ఓన్లీ మనకి విఐటి ఏపీ యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. అది కూడా మనకి సిఎస్సి అండ్ అలాగే ఎస్డబ్ల్యూఈ ఈ 2 బ్రాంచెస్లోని వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో సిఎస్సి అంటే మీ అందరికీ తెలిసిందే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అండ్ అలాగే ఎస్డబ్ల్యూఈ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. సో ఈ 2 బ్రాంచెస్ మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే శ్రీ విద్యానికేతన్ కాలేజ్ లో ఫీ రీయింబర్స్మెంట్ అప్లై అవుతుందని అడుగుతున్నారు. ప్రెసెంట్ మనకి కాలేజ్ మోహన్ బాబు యూనివర్సిటీ కింద మార్చారు కాబట్టి ఇది కూడా మనకి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తుందండి, ప్రైవేట్ యూనివర్సిటీ కింద పార్టిసిపేట్ చేస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి శ్రీ విద్యానికేతన్ లేదు, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అని పేరు మార్చారు. సో ఇది మనకి ప్రైవేట్ యూనివర్సిటీ కింద మనకి ఎంసెట్లో అయితే ఉన్నది కాబట్టి మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయినట్టయితే ఏదైతే మీకు ఈ ఫీజెస్ ఉన్నాయో ఈ ఫీజెస్ మీకు అప్లికబుల్ అవుతాయన్నమాట. అండ్ ఎవరికైతే ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుండి ఫీ రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్ అండి. అరుణ చెప్తున్నారు నా మీ ఈమెయిల్లో మిస్టేక్ ఉంది పర్లేదా అని అడుగుతున్నారు. ఈమెయిల్ మిస్టేక్ ఉంటే హెచ్ఎల్సీకి వెళ్తే కరెక్ట్ చేస్తారనేది ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ బోధనప్ జోసఫ్ అడుగుతున్నారు సార్ ఫ్రీజ్ క్లిక్ చేసాక 18th చేంజ్ ఆప్షన్స్ చేయొచ్చా, ప్లీజ్ రిప్లై సార్. నేను ఫ్రీజ్ క్లిక్ చేసా, ఇంకా వేరే రూట్ ఏమన్నా ఉందా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ జోసఫ్ మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, ఎన్నో వీడియోస్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రీజ్ చేసుకోకూడదు అని చెప్పేసి. బట్ ఫ్రీజ్ అయితే మీరు చేశారు కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు చేయడానికి ఆప్షన్ అయితే ఏమీ లేదు. బట్ 18th మళ్ళీ మనకు చేంజ్ ఆప్షన్స్ ఉంది కదా, ఆ రోజు మళ్ళీ ఎనేబుల్ అయితే అవుతుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ రోజు చేంజెస్ చేసుకోవచ్చు. సో ఏది ఇప్పుడు ఈ మీన్ టైం ఉందో ఈ మీన్ టైంలో అసలు మీరు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటని నీట్గా ఒక పేపర్ మీద లేదంటే ఒక ఎక్సెల్ షీట్ మీద ఇందులో రాసుకొని పెట్టుకోండి. సో ఒక్కరోజు మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎక్కువ ఆదరా బాదరగా కాకుండా నీట్గా రిలాక్స్డ్గా ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు వీలవుతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ విజార్డ్ గేమింగ్ అడుగుతున్నారు మదనపల్లిలో వస్తుందని చెప్పి. వస్తుంది బ్రో, మనకి ఏపీ ఎంసెట్ ద్వారా సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు మనకు చెప్పారో ఆ పర్టికులర్ కాలేజ్ తప్ప మిగిలిన అన్ని కాలేజెస్ కూడా ఏవైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అన్నిటికీ కూడా మనకి ఫీ రీయింబర్స్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఎటువంటి ప్రాబ్లము లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉందండి,
కొంతమందికి ఏంటంటే అంటే ఇంట్లో ఎవరొకరికి ఏదో పెన్షన్ రావడమో లేదంటే గవర్నమెంట్ నుండి ఏదో ఒకటి వాళ్ళకి అందుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకి అసలు ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఆ బెనిఫిట్కి మీ ఫీ రీయింబర్స్మెంట్కి ఎటువంటి సంబంధం లేదండి. మీకు ఐదర్ వైట్ రేషన్ కార్డు కానీ ఇన్కమ్ లెస్ ఉండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా ఫీ రీయింబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరన్నా బెనిఫిట్స్ ఉన్నా సరే దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బి కేటగిరీ సీట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఏవైతే ఈ బీ కేటగిరీ సీట్స్ అంటున్నామో ఈ బీ కేటగిరీ సీట్స్ ఏంటి అంటే నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అండి. ప్రతి కాలేజ్లో కూడా మనకి ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి 2 డివిజన్స్ చేస్తారనమాట. ఒకటి 70%, ఇంకోటి 30%. 70% మనకి కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు. 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ 30% ఏం చేస్తారంటే ఎవరైతే కాలేజ్ ఉన్నారో డైరెక్ట్గా కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్స్ అవ్వచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, లేదంటే ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ అవ్వచ్చు. సో బయట వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వడానికి కొంత వాళ్ళ దగ్గర ఏంటంటే కోటా ఉంటుందన్నమాట. సో దాన్ని మేనేజ్మెంట్ కోటా అని చెప్పి అంటాము. సో దానికి కూడా ఏంటంటే రకరకాలుగా డొనేషన్స్ అని లేదంటే అడిషనల్ ఫీజెస్ అని అలా తీసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ కొన్ని కాలేజీలు ఏమవుతాయంటే వాళ్ళ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అని మిగిలిపోతాయి అనమాట. అలాంటివి కూడా కంప్లీట్ అవ్వవు. కొన్ని కాలేజీలు ఏంటంటే బాగా హై డిమాండ్ ఉన్నటికి లక్షల డొనేషన్ కట్టినా జాయిన్ అయిపోతారు కానీ బట్ కొన్ని కాలేజీల్లో ఏంటంటే మనకి ఆ సీట్స్ కూడా మిగిలిపోతూ ఉంటాయి. సో అలా ఏమన్నా కాలేజీల్లో సీట్లు బాగా మిగిలిపోయినాయి అనుకోండి కేటగిరీ బికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ అయితే మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ ఏంటంటే కేటగిరీ బి సీట్స్లోని మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఎలాంటివే ఉండవు అనమాట. మొత్తం ఫీజు మనం కట్టుకొని జాయిన్ అవ్వడమే. సో జనరల్లీ ఏంటంటే రికమెండెడ్ కేటగిరీ బి అంటే నథింగ్ బట్ మీకు ఏ బెనిఫిట్ లేదు, డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయినా అదే ప్రాసెస్, కౌన్సిలింగ్లోకి వెళ్ళి త్రూ జాయిన్ అయినా అదే ప్రాసెస్. కాబట్టి బెటర్ ఏంటంటే ఒకవేళ మీకు ఆ కాలేజ్ రాదని మీకు అనిపిస్తే మీకు ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలని ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. కాకపోతే ఒక్కొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కౌన్సిలింగ్ త్రూ మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఫీజు ఏదైతే ఉందో అదే ఉంటుంది, దానిలో ఎటువంటి డొనేషన్స్ ఇలాంటివి ఏమి యాడ్ అయ్యి ఉండవు అనమాట. సంధ్య అని అడుగుతున్నారు, సార్ ల్యాప్టాప్లో చేస్తే సేవ్ ఆర్ క్లోజ్ ఆప్షన్ వస్తుంది, ఏది సెలెక్ట్ చేయాలి అని అంటున్నారు. ఎప్పుడు సేవ్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ఏ చేంజ్ చేసినా సేవ్ చేసుకోవాలి. సేవ్ అనేది ఇంపార్టెంట్. మీరు సేవ్ చేయకుండా ఉంటే మాత్రం మీరు చేసిన ఆప్షన్స్ ఏవి కూడా మనకి సేవ్ అయ్యి ఉండవు, పోతాయి అనమాట. అదే మీరు సేవ్ చేసి పెట్టుకుంటే మీరు ఎన్నిసార్లన్నా లాగిన్ ఎన్నిసార్లన్నా ఎప్పుడన్నా మీరు ఓపెన్ చేసి చూసుకొని మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో అవి మీకు కనిపిస్తాయి అనమాట. సో ఎప్పుడు కూడా సేవ్ అనేది యూజ్ చేయండి. ఫ్రీజ్ వస్తే మాత్రం ఫ్రీజ్ కూడా యూజ్ చేయొద్దు, ఓన్లీ సేవ్ మాత్రమే ఎప్పుడు యూజ్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో దీంట్లో మనకి 2 కోడ్స్ ఇవ్వడం జరిగిందండి. MBU TPU 1 అండి, MBU TPU 2 అని చెప్పి 2 కోడ్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అసలు రెండిట్లో డిఫరెన్స్ ఏంటని కూడా కొంతమంది అడగడం జరిగింది. సో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ PU1 ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి అన్ని బ్రాంచెస్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ఈ PU2లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ CESEకి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మేబీ బికాజ్ ఆఫ్ ఏవైతే నెంబర్ ఆఫ్ సీట్స్ సంబంధించి కన్సర్న్ అవ్వచ్చు, దానివల్ల అవ్వచ్చు మనకి ఏంటంటే మొత్తం కాలేజ్ అయితే ఒకటే, యూనివర్సిటీ అయితే ఒకటే దానికి దీనికి. బట్ ఏంటంటే జస్ట్ సీట్స్ డివిజన్ గురించి అని చెప్పేసి మనకి U1 U2 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో 2 కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినవే, 2 కూడా వాటికి సంబంధించిన కాలేజెసే. బట్ ఏంటంటే జస్ట్ సీట్స్ డివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఇలా అయితే డివిజన్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇష్యూ మీకు లేదు. అండ్ నెక్స్ట్ కొంతమందికి ఫోన్ నెంబర్ ప్రాబ్లం ఉంటుందండి. సో ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ మీరు హ్యాపీగా మార్చుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. HLCకి వెళ్తే ఇమీడియట్గా చేంజ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇదండి, మొబైల్ యూజ్ చేసుకొని ఆప్షన్ ఎంట్రీ చేసుకోవచ్చు అని కొంతమంది అయితే అడగడం జరుగుతుంది. మొబైల్ యూజ్ చేసుకొని కూడా మనం ఆప్షన్ ఎంట్రీ చేయొచ్చండి, బట్ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది మన ఆప్షన్ ఎంట్రీకి సంబంధించిన స్క్రీన్ కదండి. సో మొబైల్లో మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ ఒకటి సెలెక్ట్ చేయబోయి ఇంకోటి సెలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే కాలేజీలు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఒకటి బదులు ఇంకోటి యాడ్ అయిపోవచ్చు. ఎందుకంటే మీకు మొబైల్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండదండి. మన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ వెబ్ ఆప్షన్ సంబంధించిన స్క్రీన్ మొబైల్ యూజర్ ఫ్రెండ్లీ కాదనమాట. ఇక్కడ ఏముందండి జస్ట్ మీరు ప్లస్ ఇక్కడ క్లిక్ చేయబోయి ఇది పడిపోయింది అనుకోండి వేరేది వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఏవైతే అడ్జస్ట్మెంట్స్ చెప్పామో ఆర్డర్ అడ్జస్ట్మెంట్స్, ఇది పైకి పెట్టబోయి కింద పైకి పెట్టేయచ్చు, లేదంటే ఇది కింద పెట్టబోయి ఇది ఇంకోటి ఏదో కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఏదైతే చూసుకుంటారో ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ కూడా ఇది కూడా మీకు క్లారిటీ లేకపోవచ్చు. సో ఏంటంటే బెటర్ ఎప్పుడు కూడా మనము
సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసాం అనుకోండి, చాలా క్లారిటీగా కనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం ఏంటని. మొబైల్ చేసేటప్పుడు ఏంటంటే ఎంత డేటా మనకు మొబైల్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఫింగర్తో మనం టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకదాని బదులు ఇంకో టచ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎవరో ప్రాపర్గా బాగా ఎక్స్పర్ట్ అయితే మొబైల్లో చేయగలరు, కానీ నార్మల్గా చేసేవాళ్ళు ఒకదాని బదులు ఇంకోటి క్లిక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనరల్లీ మొబైల్ అయితే ప్రిఫర్ చేయకండి. సో నాకు తెలిసి అందరికీ ఉన్న డౌట్స్, జనరల్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు అడగచ్చు, నేనైతే దానికి కూడా డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.